అందరికీ నమస్కారం. కోడింగ్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అని చాలా ఆసక్తిగా ఉన్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. రండి, ఈరోజు మనం సి లాంగ్వేజ్తో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ప్రోగ్రామింగ్లో మన జర్నీ స్టార్ట్ చేద్దామా? అంటే మీలో చాలామంది ఎస్ అని అనుకుంటుంటారు. చూడండి, ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం భయం ఉండటం చాలా కామన్. కానీ అస్సలు టెన్షన్ పడకండి. మనం అందరం కలిసి స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా, సరదాగా ఈ జర్నీని కంప్లీట్ చేద్దాం. సరే, మరి అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సి లాంగ్వేజ్ మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. అసలు ఏంటిది? వాట్ ఈజ్ సి? దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఫస్ట్ ఈ బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే సి అనేది ఒక పవర్ఫుల్ ఇంకా ఫండమెంటల్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబ్బా, ఏంటి పెద్ద పెద్ద పదాలనుకుంటున్నారా? ఏం లేదు, చాలా సింపుల్. జనరల్ పర్పస్ అంటే దీన్ని ఉపయోగించి మనం గేమ్స్ తయారు చేయొచ్చు, పెద్ద పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ రాయొచ్చు, అలా రకరకాల పనులకు వాడొచ్చనమాట. అందుకే ఇది చాలా టెక్నాలజీలకి ఒక బ్యాక్బోన్ లాంటిది. నిజం చెప్పాలంటే సి లాంగ్వేజ్ని చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మదర్ లాంగ్వేజ్ అని అంటారు. ఎలాగైతే మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే వేరే యూరోపియన్ లాంగ్వేజెస్ సులువవుతాయో, అలాగే సి నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, సి అంటే ఏంటో తెలిసింది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సి? వై సి? ఇప్పుడు పైథాన్, జావా లాంటి ఎన్నో కొత్తవి ఈజీగా ఉండే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అయినా మనమింకా ఈ సి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దీని స్పెషాలిటీ ఏంటి? రండి, ఆ ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, సి నేర్చుకోవటానికి ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలు. మొదటిది, ఇది C++, జావా, పైథాన్ లాంటి చాలా పాపులర్ లాంగ్వేజెస్కి ఫౌండేషన్. అంటే సి కాన్సెప్ట్స్ బాగా వస్తే అవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇక రెండోది, పర్ఫార్మెన్స్. సి చాలా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది డైరెక్ట్గా కంప్యూటర్ హార్డ్వేర్తో, అంటే మిషన్తో మాట్లాడుతుంది. అందుకే మనం వాడే విండోస్, లైనక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో దీన్నే వాడతారు. అంతేకాదు, మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్, స్మార్ట్ వాచ్లు, వీటిలో ఉండే చిన్న చిన్న ప్రోగ్రామ్స్, వాటిని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం. వాటిలో కూడా సీనే ఎక్కువగా వాడతారు. సో దీని పవర్ అలాంటిది. రైట్, ఇప్పుడు మీలో చాలామందికి వస్తున్న ఒక డౌట్ని క్లియర్ చేద్దాం. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఇది నాకోసమేనా? నాకు అసలు కోడింగ్లో సి కూడా తెలీదు, నేను నేర్చుకోగలనా అని. సో ఈ సిరీస్ ఎవరికోసం? చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరీస్ మీకోసమే. అవును, మీకు ఇంతకుముందు ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోయినా అస్సలు జీరో నాలెడ్జ్తో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ సిరీస్ని మనం కంప్లీట్ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాం. ప్రతి విషయాన్ని మనం బేసిక్స్ నుండే మొదలు పెడతాం. సో నో వరీజ్. ఓకే, మనం సి నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇది బిగినర్స్ కోసమే అని కూడా తెలిసింది. మరి మన జర్నీ ఎలా ఉండబోతోంది? అంటే మన రోడ్ మ్యాప్ ఏంటి? ముందు ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒక క్లియర్ ఐడియా తెచ్చుకుందాం. అప్పుడే మనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదిగోండి, ఇదే మన సిరీస్ రోడ్ మ్యాప్. చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఫస్ట్ స్టెప్లో అసలు సి ప్రోగ్రామ్ రాయడానికి మన కంప్యూటర్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, అంటే ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలో చూస్తాం. తర్వాత స్టెప్ 2లో వేరియబుల్స్, డేటా టైప్స్ లాంటి ఫండమెంటల్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత మెల్లిగా ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో అంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫంక్షన్స్ వరకు వెళ్తాం. ప్రతి స్టెప్లోనూ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ చాలా మాట్లాడుకున్నాం. సి అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోబోతున్నాం అన్నీ చూశాం. ఇక మాటలు కట్టిపెట్టి చేతల్లోకి దిగాల్సిన టైం వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే మన ఫస్ట్ సి ప్రోగ్రాం రాయబోతున్నాం. ఎగ్జైటింగ్గా ఉంది కదా? అవును, నెక్స్ట్ వీడియోలో మనం మన మొట్టమొదటి సి ప్రోగ్రాంని రాసి దాన్ని రన్ చేసి అవుట్పుట్ కూడా చూద్దాం. సో ఈ అమేజింగ్ లెర్నింగ్ జర్నీని అస్సలు మిస్ అవ్వొద్దు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ ప్రోగ్రామింగ్ కెరీర్లో మొదటి అడుగు వేయడానికి మీరు జస్ట్ ఒక క్లిక్ దూరంలో ఉన్నారు.